యేసు క్రీస్తు ప్రభు చాలా గొప్ప దేవుడు. ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, మహిమగల దేవుడు, సర్వలోకనాథుడు, సర్వ సృష్టికి కర్త, ఏకైక దేవుడు, సర్వ ప్రపంచములను ఏలుచున్నటువంటి దేవుడు. ఆయన రక్తము వలన మనకు ప్రతి ఒక్క మానవునికి విడుదల, కుల మతాతీతముగా అన్ని వర్గాలకు చెందే విధముగా విమోచననిచ్చి రక్షణనిచ్చినటువంటి గొప్ప దేవుడే యేసుక్రీస్తు ప్రభు, రక్షకుడు ఆయనే. అయితే అలాంటి దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మన భారతదేశంలో ఈ సెక్యులర్ కంట్రీలో జరిగినటువంటి ఒక చిన్న విషయము, కొత్తగా మొన్న సుప్రీంకోర్టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము మన సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలను విడుదల చేసింది. ఆ ఆదేశాలలో ఎస్సీలకు రిజర్వేషన్ పద్ధతి వర్తించదు అనేటువంటి విధానాన్ని తెలియపరిచినట్లుగా చాలామంది భయాందోళనకు గురవుతున్నారు. ఏ విధముగా కూడా భయాందోళనకు గురి కావలసిన అవసరం లేదు. మన దేవుడు అద్భుతాలు చేసేటువంటి దేవుడు, ఆశ్చర్యకరుడు. రిజర్వేషన్లతోనే కాదు, ఒక విషయాన్ని మాత్రము గుర్తుపెట్టుకోవాలి. ఇంతకు ముందు ఎస్సీలను హీనంగా చూశారు, అంటరాని వారి వలె చూశారు, బడుగు బలహీన వర్గాల వారి వలె వారిని చూశారు. కానీ వారి యొక్క జీవన విధాన శైలిని కూడా భ్రష్టత్వములో చూసి వారిని బైకాట్ చేసి వారిని ఊరికి వెలుపలి ప్రక్కన వారికి గుడారాలను వేయించారు. ఇందురమ్మ ఇండ్లనే కానీ ఇతరత్ర పథకాలు, ప్రభుత్వ పథకాలే కానీ వారిని అంటరాని వారిగా చూసి వారిని దూరం పెట్టారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వలన వారికి ఒక హోదా వస్తుంది, ఒక గౌరవం వస్తుంది. ఆ గౌరవం ఏందనంటే యేసుక్రీస్తుల వారి యొక్క ఆయన గ్రంథాన్ని, ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథాన్ని నమ్మడం వలన వారు క్రిస్టియన్స్గా గుర్తింపబడుతున్నారు. దాని వలన బీసీసీగా వస్తున్నారు. అంటే అంటరాని వాళ్ళు, బడుగు బలహీన వర్గాలు, హీనులు, వాళ్ళు బలహీనులు అనేటువంటి దానిలోకి వెళ్ళి బలవంతులు అనేటువంటి విచారణలోకి వస్తుంది. కాబట్టి ఇది చాలా ఉన్నతమైన విషయం. దీన్ని వివేచన కలిగి చేయాలి, వివేచన కలిగి అనుసరించాలి.